ఏమిట్రా నీ బతుకు? పైన అయితే హెలికాప్టర్లు, ఏరోప్లేన్లు, ముందైతే లక్షలు కోట్లు జనం, వెనకనైతే ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు. నువ్వు మరి భజన్లాల్ గాడిలో ఉన్నావురా. ఏరోప్లేన్లు, ముందైతే లక్షలు కోట్లు జనం, వెనకనైతే ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు. నాకు చదువును బట్టి కాదు, 10th 2 times ఫెయిల్ అయ్యా, 10th 2 times ఫెయిల్ అయ్యా. శ్రీపతి గారు ఉన్నారు, డాక్టర్ శ్రీపతి గారు ఉన్నారు. ఏంటిది? ఎయిర్పోర్ట్లో వెళ్ళా, ఆల్మోస్ట్ ఫ్లైట్ మిస్ అయిపోయింది. ఇంకొక 60-70 మంది లోపల ఫోటోలు తీసుకున్నారు. వాళ్ళందరూ ఒక్కొక్కరు 1000 మందికి పెట్టుకుంటున్నారు. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా నేను అందంగా ఉంటే ఇంకా బాగుంది కదా, నేను అందంగా ఉంటే ఇంకా బాగుంది కదా, ఎత్తుగా ఉంటే, కొంచెం కలర్ ఉంటే మహేష్ బాబు లాగా. ఎందుకంటే మహేష్ బాబు చిన్నాడు, వాళ్ళ నాన్నగారు నా దగ్గరకు వచ్చినప్పుడు, నా ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చినప్పుడు. కానీ వార్తలో ఒక వార్త రాశారు 98లో. వార్తలో ఫ్రంట్ పేజీ, నల్లగా పొట్టిగా మీసాలు తీశాను. எனக்கு కోపం తగ్గింది కదా. మీసం ఉంటే ఎక్కువ కోపం ఉండేది, మీసం ఉంటే ఎక్కువ కోపం ఉండేది. నాకు తెలుసు రాజకీయాల్లోకి వస్తే అందరూ నాతో ఫైట్ చేస్తారు. నీకు యాక్టింగ్ లో మంచి ఫ్యూచర్ ఉంటుందిరా. కానీ ఆశ్చర్యపోయింది ఏంటంటే ఎవరు ఫైట్ చేయడం మానేశారు. ప్రజాశాంతి పార్టీ పూర్తి స్థాయిలో అధికారంలో వస్తుందని రాష్ట్రమంతా ప్రజలందరూ కన్ఫర్మ్ అయిన దాన్ని బట్టి హెలికాప్టర్కి ఫ్యాను ఒకలాగే కనబడుతుందండి. ఏంటి? హెలికాప్టరు ఫ్యాను సింబల్ ఒకలాగే ఉంటుందండి. ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోయి ఫ్యాన్కు ఓటేసేవారు హెలికాప్టర్కు ఓటేసేస్తారని రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. అంటే వైఎస్ జగన్ 25 ఎంపీలు ఎమ్మెల్యేలు వదిలేసిన తర్వాత ఆయనకు మతి స్థిమితము లేక ఇలాంటి మాట్లాడుతున్నారా? అంటే జగన్కు ఓటమి ఖాయం. బడుగు బలహీన వర్గాలందరూ ఆయన విడిచిపెట్టేశారు. 25 ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రమే కాదు, వంగవీటి రాధా లాంటి వారు అనేకులు ఆయన విడిచిపెట్టేశారు. ఎస్సీలు, దళితులు, క్రిస్టియన్స్ అందరూ ఆయన విడిచిపెట్టేశారు. ఇంకా ఆయన ఓడిపోతాడని 100% కన్ఫర్మ్ అయిపోయింది ఆయన. ఫ్యాన్ గుర్తుకి హెలికాప్టర్ గుర్తుకి తేడా లేదట. పసిపిల్లల్ని అడగండి, ఎలిమెంటరీ స్కూల్ చిల్డ్రన్ అడగండి, లేదా స్కాలర్స్, ఇంకా రైతులు, ఫార్మర్స్ని అడగండి. హెలికాప్టర్ గుర్తుకి ఫ్యాన్ గుర్తుకి ఏమైనా తేడా ఉందా అని వాళ్ళు చెప్పేస్తారు. దానికి హెలికాప్టర్ గుర్తుకి ఫ్యాన్ గుర్తుకి ఏమైనా తేడా ఉందా అని. ఒకరేమో సైబర్ క్రైమ్స్, ఒకరేమో వైట్ కాలర్ క్రైమ్స్, ఒకరేమో డబ్బులు విపరీతంగా పంచడం, ఇంకొకరేమో అవినీతి పెంచడం. ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని వీళ్ళెలా నాశనం చేసేశారు. మార్చిలో మార్పులు, ఏప్రిల్లో సునామీ, మేలో మహిమ మీరందరూ చూస్తారు. ఇంకా ఒక 4 పాయింట్ల టైం ఈరోజు కొంచెం లేట్ అయింది. ఆ ఉచిత వైద్యంలోనే ఎయిర్ అంబులెన్స్ అని చెప్పాను మీకు. ప్రతి డిస్ట్రిక్ట్లో కనీసం ఒక ఎయిర్ అంబులెన్స్ ఉంటుంది. నువ్వు మరి భజన్లాల్ గాడిలో ఉన్నావురా. ప్రతి డిస్ట్రిక్ట్లో కనీసం ఒక ఎయిర్ అంబులెన్స్ ఉంటుంది. అంటే హెలికాప్టర్, ఎయిర్ అంబులెన్స్. మీరు ఒకటే చేయాలి, మీరే ఎక్కువ చేయవసరం లేదు. నేను ఇచ్చే మెసేజ్ని మీరు పంపించండి. ఇప్పుడు బహిరంగ సభలు ఎలాగా 175 నియోజకవర్గాలు నేను తిరగబోతున్నాను ఇదే నెల నుండి. ఏప్రిల్ మాసంలో అయితే 3 హెలికాప్టర్లు బుక్ చేసింది దేనికి అంటే, ఒక హెలికాప్టర్ పోతే ఇంకో హెలికాప్టర్, లేదా ఒక హెలికాప్టర్ అయితే ఇంకో హెలికాప్టర్లో ఇంకో హెలికాప్టర్, లేదా ఒక హెలికాప్టర్ అయితే ఇంకో. కేసీఆర్ గారు 6 నుండి 9 తిరిగారు. నేను రోజుకి 5-6 తిరిగిన 30-35 రోజుల్లో మార్చి 25 నుంచి ఏప్రిల్ 28 వరకు రోజుకి 5 నియోజకవర్గాలు మీరు లెక్క పెట్టుకోండి. 175 నియోజకవర్గాలు కంప్లీట్ అవుతాయి. నాకున్న 196 దేశాలు, ఇది చాలా ఇంపార్టెంట్ హైలైట్స్. 29 దేశాల స్టోల్టెన్బర్గ్ గారు రావడం, అనేక మంది ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు గత 6 నెలల క్రిందట అంటే 2018లో రావడం, అనేక మంది ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు గత 6 నెలల క్రిందట అంటే 2018లో మారవా ఉత్తర కుమారా నువ్వుగా ఆఫ్రికన్ ప్రెసిడెంట్లు తీసుకొచ్చి ఢిల్లీలో ఆఫ్రికన్ సమిట్ పెట్టాం. 54 ఆఫ్రికా కంట్రీస్ ప్రెసిడెంట్లో 44ను తీసుకొచ్చాను ఢిల్లీ. ప్రాబ్లం ఏంటంటే పని చేసేది నేను, పేరు వచ్చేది వాళ్ళకి.
ఈ రాజకీయాలు ఇంత అవినీతిగా ఉంటాయని లైఫ్లో అనుకోలే. అప్పుడు బిల్ క్లింటన్తో నేను వచ్చేది ఆయన ఫ్లైట్లో, అప్పుడు బిల్ క్లింటన్తో నేను వచ్చేది ఆయన ఫ్లైట్లో. పాపం చంద్రబాబు నాయుడు గారు ఆయన పక్కన కూర్చుంటానని గుర్తుందా మీకు సీను? కారులో కూర్చుంటానంటే నన్ను కాల్ చేశారు, కారులో కూర్చుంటానంటే నన్ను కాల్ చేశారు. ఈజ్ ఆస్కింగ్ మీ టు సిట్ అని. ఆయన కూర్చోబెట్టా, వెనకాతల కారులో రమ్మన్నారు బిల్ క్లింటన్ గారు, వెనకాతల కారులో రమ్మన్నారు బిల్ క్లింటన్ గారు. నన్ను కూర్చోబెట్టుకుంటారు ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు, నన్ను కూర్చోబెట్టుకుంటారు ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు. ఒక ముఖ్యమంత్రిని కూర్చోబెట్టరు. మరి నేను ముఖ్యమంత్రిని అయితే నన్ను కూర్చోబెడతారో లేదో తెలియదు. జగన్ లాంటి వారు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వారు, పవన్ లాంటి వారు, చిత్తశుద్ధి ఉన్నవారు అంతా ఏం చేయాలి? బీజేపీ గవర్నమెంటే ఈ సంవత్సరం జనవరి 31, 2019లో పాల్ గారిని ఒక మోడర్న్ డే గాంధీ అని నామినేట్ చేస్తే నోబెల్ పీస్ ప్రైజ్కి మన రాష్ట్రాల ప్రజలకి ఎప్పుడు బుద్ధి వస్తుంది? మన మీడియా మిత్రులందరూ చూశారు, తెలుగు వాళ్ళు. నన్ను చూడగానే జేపీ నడ్డా గారు అంత దూరంలో ఉన్నాయన, యూనియన్ మినిస్టర్ ఆఫ్ హెల్త్. అరే నడ్డాజీ కైసా నన్ను హిందీలో అందరూ ఉంటుండగా ఆయన నా దగ్గరికి వచ్చి పాల్ సాబ్ కైసా ఇద్దరు ఆగి అన్నాడు. తర్వాత మోదీ గారిని నేను కలమంటే కలిశారు, నన్ను రమ్మన్నారు, తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లారు, ఇంట్లో కూర్చోబెట్టారు, చక్కని టీ ఇచ్చి మాట్లాడుకున్నాం. ఇది 1 వీక్ బ్యాక్. ఇది సత్యం కదా, ఫోటోలతో ఉంది కదా. వెయిట్ అండి, మేనిఫెస్టో లైవ్ ఇవ్వలేదని మరలా బాధపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇండైరెక్ట్గా పాల్ గారు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన ఒక నిర్ణయానికి వచ్చేసారు. చంద్రబాబు నాయుడు గారు ఇండైరెక్ట్గా పాల్ గారు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఇంకా నేను అప్పులు 2.5 లక్షల కోట్లు తెచ్చాను, ఇంకా నేను అప్పులు తేలేను. ఇప్పుడు మరలా నేను అధికారంలోకి వస్తే జీతాలు ఇవ్వలేను, కానీ అన్ని వాగ్దానాలు చేసేస్తాను. జగన్ ఏమనుకుంటున్నాడు? ఎలాగా రాహుల్ పాల్ గారికి 1 నిమిషమే కోపం ఉంటుంది. సెంట్రల్లో ఆయన అధికారంకి వచ్చిన బీజేపీ వాళ్ళతో ఎలా మంచుకున్నానో ఆయనతో నేను మంచిగా ఉంటే ఈ మాయావతి, అఖిలేష్, మమతా బెనర్జీ, రాహుల్ గాంధీని కన్విన్స్ చేసి జైలుకి వెళ్లకుండా నన్ను కాపాడుతారు అంటే నా మంచితనం వీళ్ళందరికీ తెలుసు. జైలుకి వెళ్లకుండా నన్ను కాపాడుతారు అంటే నా మంచితనం వీళ్ళందరికీ తెలుసు. వెయిట్ అండి, మేనిఫెస్టో లైవ్ ఇవ్వలేదని మరలా బాధపడుతున్నాను. మేము అన్నీ నోట్ చేస్తున్నాం. ఏది ఓన్లీ యూట్యూబ్లో ఇస్తున్నారు. మరి ఎందుకు సడన్గా ఫిబ్రవరి 20 వరకు, నవంబర్ 20 నుండి డిసెంబర్ 20, జనవరి 20, ఫిబ్రవరి 20 స్టూడియోకి వచ్చి TV9 వారు, జాఫర్ గారు మంచి ఇంటర్వ్యూలు తీసుకున్నాను నన్ను తీసుకెళ్ళి. అంటే మార్చిలో మార్పులు అంటే మీరు లైవ్ మానేయడం మార్పు అనుకోలేదు నేను. ఇప్పుడు లైవా అంటే యూట్యూబా లైవా? ఇప్పుడు లైవా అంటే యూట్యూబా లైవా? లైవ్ ఇచ్చిన వారందరికీ నా హృదయ ఇంపార్టెంట్ ఇది. నేను కేసీఆర్ గారిలాగా ఎవరిని తిట్టిన కదా, నేను కేసీఆర్ గారిలాగా ఎవరిని తిట్టిన కదా. 30 కోట్లు ఉన్న ప్రజలకు లక్షల ఉద్యోగాలు కల్పించారు. అలా లక్షలు అంటే దాదాపు ఒక 12 లక్షల ఉద్యోగాలు అనుకుంటా, సరిగ్గా చూడాలి. ఒక 12 లక్షల ఉద్యోగాలు అనుకుంటా, సరిగ్గా చూడాలి. 2002లో అమెరికన్ గవర్నర్ మైక్ హక్కబీని ఏ విధంగా ఇక్కడ తీసుకొచ్చానో 50 రాష్ట్రాల గవర్నర్లకు గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి కలిశారు. అదేవిధంగా 50 మంది గవర్నర్ని తీసుకొచ్చి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక రాష్ట్రాన్ని డొనేషన్గా తీసుకొస్తున్నాను, ఇన్వెస్ట్మెంట్గా కాదు. క్లారిటీ ఇస్తున్నాను దానికి. 7 లక్షల కోట్లు, అందులో 2.5 లక్షల కోట్లు రాష్ట్రానికి ఉన్న అప్పు తీర్చేస్తాం. ఇంకొక 4.5 లక్షల కోట్లు రాష్ట్ర అభివృద్ధి కొరకు కష్టపడతాం. ఏదో బుల్లెట్ పై ఇది సింపుల్గా దాన్ని ఏమంటారు, ఏదో బుల్లెట్ పై ఇది సింపుల్గా దాన్ని ఏమంటారు, సిలిండర్లు రిలీజ్ చేయడం కాదు. అది కూడా పెట్టాం, ఎందుకంటే ఆడబడుచులకి, ఆ లేడీస్కి ఒక సిలిండర్ ఫ్రీగా ఇవ్వమని ఎవరో రికమెండ్ చేశారు. దాన్ని క్యాలిక్యులేట్ చేసాం. 12,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ అవుతుంది. అది కూడా యాడ్ చేసాం. ఎన్ని యాడ్ చేసినా 7 లక్షల కోట్లు ఎక్స్ట్రా డబ్బుతోనే ఇది చేస్తున్నాం. వీళ్ళెవరూ 7 లక్షల కోట్లు తేగలేరు, 7 లక్షలు తేలేరు. లక్షల కోట్లు దోచుకోగలరు. కానీ ఇప్పుడు జగన్ ఉన్నాడు, ఏమైనా డబ్బు తేగలరా? పవన్ ఉన్నాడు, ఏమైనా డబ్బు తేగలరా? ఎక్కడి నుంచి హామీలు ఇస్తారు వీళ్ళు? మీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే డిబేట్లకు అడుగుతున్నా. నేను ఎక్కడి నుంచి తెస్తానో చెప్తున్నాను.
నాకున్న సంబంధాలు చెప్తున్నాను, ఇంతవరకు నేను చేసిన సేవలు చెప్తున్నాను. పేర్లు పెట్టి బంకర్ హంట్, జేబీ హంట్, బిల్ గేట్స్ని ఇండియా వరకు ఇచ్చారు, కేఏ పాల్ తప్ప. మొన్న ఎవాండర్ హోలీఫీల్డ్ వస్తే ఈ మధ్యని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఆయన ఎత్తుకొని సెక్యూరిటీ రిటర్న్ ఫ్లైట్లో పంపించారు. ఒక ప్రైవేట్ సిటిజన్ హోలీఫీల్డ్ వస్తే నేను ఎంతకన్నా ఏం చెప్పంటారు? నన్ను కలవడానికి వస్తే ఎయిర్పోర్ట్లో పట్టుకొని తిరిగి తీసుకెళ్లి పంపించారు. నువ్వు మరీ భజన్ లాల్ గాడిలో ఉన్నావురా. ఇలాంటి రౌడీలు రాజకీయ నాయకులు అయ్యారు, ఇలాంటి దుష్టులు రాజకీయ నాయకులు అయ్యారు. 196 దేశాల్లో మిగతా 125 దేశాల్ని 125 నియోజకవర్గాలకి టైఅప్ చేసి ఒక ఎమ్మెల్యే ఒక ప్రెసిడెంట్తో కూర్చుంటారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.